ఆనాడు మీరు వీసీగా ఎస్కే యూనివర్సిటీ వీసీగా మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు సుధాకర్ బాబు గారు కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. అంటే మీరు కొత్త కొత్త సంస్కరణలు తీసుకున్న సందర్భంలో వ్యతిరేకించిన వారిలో కూడా సుధాకర్ బాబు గారు. అలాంటి సుధాకర్ బాబు గారు ఈరోజు రిజిస్ట్రార్గా మీరు అవకాశం కల్పించారు. తప్పే ఉంది. ఎవ్రీబడి హ్యాస్ టు ఆస్పైర్ ఫర్ ది బెటర్ పొజిషన్. సుధాకర్ బాబు కావచ్చు, శ్రీధర్ కావచ్చు, లేకపోతే సమ్ ప్రొఫెసర్, దే హ్యావ్ టు అప్లై అండ్ దే హ్యావ్ టు కంపీట్. దే షుడ్ బికమ్ వైస్ ఛాన్సలర్స్. అదేముంది, దట్ ఇస్ ఏ కాంపిటీషన్ అంతే. దాంట్లో నాకు అపోజ్ చేయడం ఏంటి? దే వాంటెడ్ దేర్ ప్రమోషన్ అండ్ దే అప్లైడ్ ఇట్. హౌ ఐ షుడ్ ఫీల్? నాకు అపోజ్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు వేస్తే వస్తుంది, నాకు రాదా? వాళ్ళు వేయకపోతే వస్తుందా? అది ఎట్లా అవుతుంది? సో దిస్ ఫీలింగ్ అక్కడ జైంట్లో మా వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు ఎవరినో వాడిని పుల్ చేస్తే మీకు వస్తుంది అనుకోకండి. ఇట్ ఈస్ నాట్ దట్. కంపీట్ అంటే రైట్ స్పిరిట్ తోటి కంపీట్ చేయండి, మీ స్ట్రెంగ్త్ తోటి కంపీట్ చేయండి. దెన్ ఇఫ్ యూ గెట్ ఇట్, ది అదర్ పర్సన్ విల్ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేట్ యూ. అంటే ఆ రోజు మీకు పోటీగా బరిలో నిలిచారు. తర్వాత ఐ నెవర్ ఫీల్ దట్ దీస్ పీపుల్ ఆర్ కాంపిటీటర్స్. నాకు అంటే ఎప్పుడైనా కానీ దానికి కూడా ఒక 300 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 300 మంది నాకు ఎనిమిసా లేకపోతే ఎగెనెస్టా? దే ఆస్పిరెంట్స్. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటారు, ఆస్పిరెంట్గా ఉన్నారు. తర్వాత ఆఫ్ ఏ పోస్ట్ ఈజ్ నాట్, మీరు కమిటీలో కూర్చొని ఐ నెవర్ ఫీల్ ఇట్ యాజ్ అదేదో ఒక మిస్టేక్ లాగా నాకు వాళ్ళ అపోజిట్. ఇట్స్ నాట్ మిస్టేక్, ఇట్స్ అ థింగ్. అంటే ఆ రోజు వాళ్ళని అదే ఎంకరేజ్ చేస్తాను. యూ హ్యావ్ టు ఎయిమ్ అట్ యువర్ నెక్స్ట్ పొజిషన్. ఇప్పుడు రిజిస్ట్రార్ కూడా ఏదైతే ఉంటాడో, యూ ట్రై టు గెట్ యువర్ వీసీ పోస్ట్. ఎట్లా వస్తుంది నీకంటే, నువ్వు రిజిస్ట్రార్గా నువ్వు సక్సెస్ అయితే వస్తుంది వీసీ పోస్ట్. అదే ఇక్కడ అడగబోతున్నా. అంటే వీసీగా దరఖాస్తు చేసుకున్నారు ఆ రోజు, మీతో పాటు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత మీరు కొత్త సంస్కరణ కమిటీలో కూర్చొని సంస్కరణలు కొత్తవి రిఫార్మ్స్ తీసుకొచ్చే దానిలో కొద్ది వ్యతిరేకించిన వాళ్ళు ఆయన. అదే సుధాకర్ బాబు ఈరోజు రిజిస్ట్రార్ అయ్యారు. ఆ రిజిస్ట్రార్ కావడానికి మీరే కారకులు అయ్యారు. మీ ఇదితోనే ఆయన రిజిస్ట్రార్ కూడా అయ్యారు. అంటే ఎలా సాధ్యమైంది? అంటే రిజిస్ట్రార్ని వేయటంలో మనకి ఏమిటంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. రిజిస్ట్రార్కు క్యాపబిలిటీ ఒకటి ఫస్ట్, ఆయన సమర్థత అనేది ఒక ఇంపార్టెంట్, చేయగలడా లేదా. రెండోది ఏంటంటే ఈ మస్ట్ బి లాయల్. అంటే ఒక కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడంలో కానీ, ఒక మనం వీసీ కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ ఏవైతే డైరెక్షన్స్ ఇస్తాయో అవి ట్రెస్పాస్ చేయకుండా యాక్ట్స్ అన్నీ కూడా చూసుకొని విత్ ఇన్ ద రూల్ ఫ్రేమ్, ఒక వర్గానికి కానీ ఇంకో వర్గానికి కానీ సపోర్ట్ చేయకుండా యూనిఫామ్గా బేస్డ్ ఆన్ ది రూల్స్ రెగ్యులేషన్స్ చేసేవాళ్ళు పనికొస్తారు. సో దట్ వాజ్ ది క్రైటీరియా టు సెలెక్ట్ ది పర్సన్ ఫర్ ది రిజిస్ట్రార్. ఓకే, సో అందులో ఉన్న వాళ్ళు ఇతను బెస్ట్ అనిపించింది కాబట్టి అతను వేయటం జరిగింది. ఇట్ ఈస్ నాట్ దాట్ సుధాకర్ బాబు బై అదర్ మీన్స్ ఆయన బై రికమెండేషన్ అయితే రాలేదు. ఓకే, కేవలం మీ కన్సర్న్లోనే వచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ పరంగా సుధాకర్ బాబు నుంచి మీకు ఎలాంటి సహకారం ఉందంటారు? బాగుందండి, స్పీడప్ అయిపోయింది వర్క్. ఏ ఫైల్ చెప్పినా కూడా టప్ప అయిపోతాయి. సో హీ స్టికింగ్ ఆన్ టు ద రూల్స్. సో నేను ఒకటే చెప్పే, బయాస్డ్గా అయితే ఉండటానికి వీలు లేదని చెప్పాను. సో ఏదైనా కానీ వైస్ ఛాన్సలర్ డెసిషన్ వరకు ఉంటుంది. అదేంటంటే ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఈజ్ డూయింగ్ దట్. అంటే వీసీగా కేవలం ఏసీ ఛాంబర్కే పరిమితం కావడమేనా రాజగోపాల్ గారు? లేకపోతే జిల్లాలో డిగ్రీ కళాశాలలు ఎలా ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది, స్టాఫ్ పరిస్థితి ఎలా ఉంది, ఇంతకాడ విద్యాభ్యాసం జరుగుతుందా లేదా, కళాశాల భవనాలు ఎలా ఉన్నాయనే ఒక పరిస్థితిని చూడడానికి ఎప్పుడైనా తనిఖీలు చేసే దెర్ ఈజ్ ఎ సిస్టమ్. దట్స్ వాట్ ఐ వాజ్ స్పీకింగ్. సో ఒక వైస్ ఛాన్సలరు ఎవ్రీథింగ్, హాస్టల్స్ ఆయనే చూసుకోవాలి, కాలేజీలో ఆయనే చూసుకోవాలి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆయనే చూసుకోవాలి, అఫిలియేటెడ్ కాలేజెస్ ఆయన ఇన్స్పెక్షన్, ఇవన్నీ చేయాలి. సో ఇన్స్పెక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ద సిస్టమ్ ఈజ్ దేర్, ద పీపుల్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్. వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? వైస్ ఛాన్సలర్ చేస్తాడు. సో వైస్ ఛాన్సలర్ ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయక్కర్లేదు. వైస్ ఛాన్సలర్ ఆదేశాలతోటి ఆ సెలెక్టెడ్ పీపుల్ తోటి ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. ఆ రిపోర్ట్ అనేది వైస్ ఛాన్సలర్ చూస్తారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత బాగున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటాం. ఆ ఫ్యాక్ట్స్ చూసిన తర్వాతనే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వటం కానీ అవి చేస్తుంటాం.
విజిటింగ్ అంటే సర్ప్రైజ్ విజిట్ చేస్తుంటాం. ఎప్పుడైనా మనం అక్కడ వెళ్తే అక్కడ కాలేజీలు విజిట్ చేయడం. ఏడాది కాలంలో మీరు ఎన్ని కళాశాలలు విజిట్ చేశారు? అట్లా అంటే మీకు నేను 10 ఏదైనా కొత్త కాలేజీలు కళాశాల పెట్టాలనుకున్నప్పుడు మీరు సూచించిన కమిటీ వెళ్ళి అక్కడ సాధ్యాసాధ్యాలు కానీ అక్కడ వసతులు కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవి ఉన్నాయనేసి ఒక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కళాశాల ఏర్పాటు చేసుకోవచ్చని మీరు ఫైనల్గా ఆమోద ముద్ర వేస్తారు. అంటే ఇలాంటి కళాశాలలు ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఇచ్చిన నివేదికకి అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి భేదాలు ఏమైనా కనిపించాయా? లేదు, ఎందుకంటే చేస్తే వాళ్ళు ఇరుక్కుంటారు. అలాంటివి ఏమి ఉండదు. మీరు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే రెంటెడ్ బిల్డింగ్స్లో. అది రెంటెడ్ బిల్డింగ్స్లో ఇవ్వడం వాళ్ళు సర్టిఫై చేసి రెంటెడ్ బిల్డింగ్ అనే రాస్తారు. అయినా కూడా యూనివర్సిటీ ఇస్తుంది. మీరు చెప్పినట్లు ఒక 10 years 5 years అయిన తర్వాత దే హ్యావ్ టు గో ఇట్ ద పర్మనెంట్ ప్రాపర్టీ. సో అది లేదు, అది యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసి ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ బై ది రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రికార్డెడ్గా ఏమైతే ఉంటుందో అది ఉండాలి. నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అవి టాలీ అవుతున్నాయి. రాకపోతే దెన్ దే pretty well know that యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ ఆన్ దెమ్. సో ఇన్స్పెక్షన్ కమిటీ తప్పులు చేయడానికి స్కోప్ లేదు. బట్ ఏవైతే ఉంటాయో కొన్ని కాలేజెస్లో వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ లేదు. సో ఇదేంటంటే మొత్తం స్టేట్ మీద అలాగే ఉంది. ఒక యూనివర్సిటీలో దాన్ని చేయాలనుకున్నప్పుడు కొంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా మనం సఫిషియెంట్ టైం ఇవ్వాలి. సో ఐ విల్ టెల్ దెమ్, ఈవెన్ జేఈటీలో అదే చేసాం. ఐ హ్యావ్ గివెన్ సఫిషియెంట్ టైం దట్ ఏదైతే గ్యాప్ ఉంటుందో, సపోజ్ వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది, అది గ్యాప్ ఉందంటే వీ హ్యావ్ టు గివ్ ఓవర్ నైట్. నాకు రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో వీ నీడ్ టు గివ్ సఫిషియెంట్ టైం. దట్ ఇస్ లాజికలీ కరెక్ట్. సో వీ హ్యావ్ గివెన్ ద టైమ్, వీ హ్యావ్ గివెన్ ది వార్నింగ్, దెన్ విల్ సీ వాట్ నెక్స్ట్. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, వీ యాక్ట్. ఇప్పటివరకు ఎన్ని కళాశాలట తనిఖీ చేశారు మీరు వీసీగా? 10-15 కాలేజీలు తనిఖీ అంటూ అదే పనిగా తనిఖీగా వెళ్ళలేదు. నేను అటువైపు వెళ్ళటం జరిగితే అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. సో కదిరిలో వెళ్ళాను, ఇక్కడ గోరట్లో వెళ్ళాను, తర్వాత అక్కడ మన గుంటకల్లు, సో డిఫరెంట్ ప్లేసెస్లో హిందూపురం వెళ్ళాను. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎప్పుడైనా ఆకస్మికంగా మీరు తనిఖీలు చేసిన దాఖలాలు ఉన్నారు? చేశాను. మీ చేతుల మీద ఎవరైనా డీబార్ చేయడం కానీ? ఎవరు లేదు, దొరకలేదు. అంటే నేను వచ్చిన తర్వాత ఈ అబ్జర్వర్లే ఫస్ట్లోనే అన్ని చెక్ చేయటం, అన్ని పడేయటం అన్నీ చేస్తుంటారు. ఒక వైస్ ఛాన్సలర్ ఆడ ఎంటర్ అవుతున్నాడంటే అప్పుడే వాళ్ళకు మరి వాళ్ళు ఉంటే ఏమైనా వాళ్ళు సెటరేట్ అవ్వడం అనేది తెలుస్తుందేమో. కానీ బట్ నాకు తెలిసిన తర్వాత అక్కడ తెలుస్తుంది కదా అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. అంటే నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే మొబైల్కి వస్తాయి, పలానా కాలేజీలో మాస్ కాపీయింగ్ అని. సరే, అది వెరిఫై చేస్తే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాదు, ఎందుకంటే అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది. మాకు అంతకన్నా ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రెడ్డి వెంకటరాజు ఉన్నారు ప్రొఫెసర్, ఆయన డైరెక్టర్ చేసిన తర్వాత వెరీ టఫ్ మ్యాన్, ఎక్కడ కాంప్రమైజ్ కాడు. సో ఏది డౌట్ ఉందంటే కానీ అక్కడ ఒక సిట్టింగ్ స్క్వాడ్ పెట్టేస్తాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. ఇన్ని చేస్తున్నప్పుడు జరగడానికి స్కోప్ తక్కువ. మీరు చెప్తుంది బాగానే ఉంది, సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది, అక్కడ మాస్ కాపింగ్ చేయడానికి ఆస్కారం ఉండదని. అయితే కొంతమంది సిట్టింగ్ స్క్వాడ్ని కొంతమంది కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు మెయింటైన్ చేస్తున్నాయి. ముందుగానే సిట్టింగ్ స్క్వాడ్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డ చూసుకోవడం, ఏదో ఒక లాడ్జ్లో దింపడం, వాళ్ళ సమయానికి రావడం, అలా చూసుకొని పోవడం, ఏదో ఒక ఛాంబర్లో కూర్చొని వాళ్ళు మాటామంతి పెట్టుకుని ఏదైనా పిచ్చాపాటిగా తినుకుంటూ కూర్చోవడం, వాళ్ళకి ఇచ్చేటివి ఇచ్చేయడంతో వాళ్ళు మిన్నకుండిపోతుంటే, ఒకవైపు ఇక్కడ విద్యార్థులు మాత్రం వాళ్ళది ఆడిందే ఆట పాడిందే పాట స్థాయిలో పోతుంది. కొన్ని కళాశాలలు సిట్టింగ్ స్క్వాడ్ని కొనుగోలు చేస్తున్నాయన్న విమర్శలు అయితే బలంగా ఉన్నాయి. వీటి మీద ఉంటాయంటే విమర్శల్ని నేను పట్టించుకోవట్లేదు, అవి మీరే చెప్తున్నారు విమర్శల్ని. ఫ్యాక్ట్ ఉందంటే కానీ ఎక్కడైనా కానీ ఎవిడెన్స్ కానీ ఏదైనా ఉందంటే మాత్రం ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నా నోటీస్లో కూడా వచ్చాయి. ఈవెన్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంత డబ్బులు అడుగుతున్నారు, ఇలా చేస్తున్నారు అనే విషయాలు కూడా వచ్చాయి. సో అది ఏదైనా అది వినటమే, ఇది వినటమే విమర్శ, వాళ్ళు చెప్పేది అది ఒక విమర్శే. కాబట్టి మేమేంటంటే అలా కాకుండా మేము సిస్టంలోనే వీ హ్యావ్ టేకన్ సమ్ స్టెప్స్. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ దొరికిందంటే వాళ్ళు బయటపడతారు, ఏదో ఒక క్షణంలో వాళ్ళు బయటపడటం అనేది జరుగుతుంది. సో ఎవరైనా కానీ వాళ్ళు దే ఫైల్డ్ ఇన్ దేర్ డ్యూటీ అనుకున్నప్పుడు, అది నిజంగా మన నోటీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు యాక్ట్. మనం యాక్షన్ తీసుకుంటున్నామనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎవరు కూడా దే డోంట్ టేక్ దట్ మచ్ రిస్క్ అండ్ డూ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. కాబట్టి స్కోప్ తగ్గింది, అవకాశాలు లేకుండా చేశాము, ఇంకా ముందుకెళ్ళాలి. ఏవైనా అట్లాంటి నోటీస్కి వచ్చినా కూడా వీఆర్ టేకింగ్ ఆల్ ది స్టెప్స్. లెట్ us see
వేర్ విల్ ఇప్పటికీ కొన్ని డిగ్రీ కళాశాల అంటే ప్రైవేట్ కళాశాల అంటే రాజకీయ నాయకులు జిల్లాలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యని వ్యాపారంగా మార్చేశారు, కళాశాలలు ఏర్పాటు చేశారు. మొత్తం ఆ కళాశాలలో చదివే విద్యార్థులు చాలామంది కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధానిలో పని చేసుకుంటున్నారు. ఇక్కడేమో డిగ్రీలు చదువుతుంటారు. తీరా ఎగ్జామ్ సమయానికి వచ్చి అక్కడ లెక్చరర్కు ప్రిన్సిపాల్కి ఎంతో కొంత ముట్ట చెప్పేసి హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్స్ రాయడము. మరొక కొన్ని కళాశాలలో అయితే కదిర్ లాంటి కళాశాల, కదిర్లో ఉన్న కొన్ని ప్రైవేట్ కళాశాలలు అయితే విద్యార్థులనే మార్చేసి ఎగ్జామ్స్ రాస్తున్న దాఖలాలు కూడా గతంలో బయటపడ్డాయి. ఇలాంటి విద్యార్థులంతా కూడా రెగ్యులర్గా కళాశాలకు రాకుండా నేరుగా పరీక్షలకు వచ్చి ఏదో మెయింటైన్ చేసుకుని పరీక్షలు రాయడము, వీటి వల్ల అంటే విద్యను కొనుగోలు చేసినట్లనే అది ఒక రకం చెప్తే. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు మీరు? వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఈ పరిస్థితి అయితే మన కృష్ణదేవరాయ యూనివర్సిటీనే కాదు, అన్ని చోట్ల ఉంది. అందుకని గవర్నమెంట్ ఈరోజు బయోమెట్రిక్ సిస్టమ్స్ పెట్టింది. దాన్ని ఊరికే పెట్టలేదు. బయోమెట్రిక్స్ ఇంప్లిమెంట్ కానివ్వండి, ఎవరు కూడా అక్కడెక్కడో ఉండి ఇక్కడెక్కడో రాకుండా పరీక్షలు మాత్రం రాస్తామంటే కుదరదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సర్ఫేస్ అయినాయి కాబట్టి దానికి సొల్యూషన్ తీసుకురావాలి. బయోమెట్రిక్ పెట్టలేదు కదా డిగ్రీ కళాశాలలో, ఇంకా పెట్టలేదు కదా. పెడతారు, పెట్టకపోతే వాళ్ళకు స్కాలర్షిప్స్ రావు. సో దట్ ఈస్ ద డైరెక్షన్ వీ హ్యావ్ గివెన్. వీ హ్యావ్ గివెన్ షోకాజ్ నోటీస్ ఆల్సో, వీ హ్యావ్ గివెన్ టైమ్ ఆల్సో. మనం ఎందుకు యాక్ట్ అవటం లేదంటే మన దగ్గరే అది ఇంప్లిమెంట్ అవ్వటం లేదు కదా. సో వీ హ్యావ్ టేకన్ ఆల్ ది గ్రౌండ్ ప్రాబ్లమ్స్ టు ది పీపుల్. సో దే ఆర్ టేకింగ్ కేర్. నౌ ద నిక్ పీపుల్ ఆర్ వర్కింగ్. ఈ సమ్మర్లో బాగా వర్క్ చేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ బయోమెట్రిక్స్ వస్తే మీరు చెప్పిన ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. సో దేర్ ఆర్ సొల్యూషన్స్, బట్ ఇంప్లిమెంటేషన్ అది ఎంత లోపల ఇంప్లిమెంట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్, బట్ హౌ ఫాస్ట్? మీరు వీసీగా ఉన్న హయాంలోనే దాన్ని చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేస్తున్నా, ఇది పక్కా అయిపోయింది అనుకోండి, దెన్ దట్స్ ఆల్. సో ఇట్స్ డూప్లికేషన్, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. మొత్తం మీద ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఎన్ని డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, ఎన్ని ఎంబీఏ, ఎన్ని బీఈడి కళాశాలలు ఉన్నాయంటారు? సో దాదాపు మనకు 119 దాకా ఉన్నాయి కాలేజెస్. అందులో కొన్ని డీఫంక్ట్ అయిపోయి ఉన్నాయి. సో 90 అండ్ ఆడ్ ఉన్నాయి, అంటే ఓకే అనుకునే కాలేజెస్ అన్నీ. ఇవన్నీ కూడా నంబర్స్ చూస్తే, స్టూడెంట్స్ నంబర్స్ చూస్తే దాదాపు 59,645 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు స్టూడెంట్స్ యాజ్ పర్ ది రిజిస్ట్రేషన్స్. మన క్యాంపస్లో కూడా అరౌండ్ 3,500 స్టూడెంట్స్ కూడా ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్. సో ఇన్ని కాలేజెస్, తర్వాత ఇంతమంది స్టూడెంట్స్, వీటన్నిటిని కూడా మనము ఒక యూనివర్సిటీ పరిధిలో మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్లు ఏవైతే గ్యాప్స్, మనకు ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయినాయి, అవన్నీ కూడా మన నోటీస్లోకి వచ్చాయి. అంటే ఇట్ డజంట్ మీన్ దాట్ వీ డూ నాట్ నో ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్. సో వాటికి ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఆ రెగ్యులేషన్ అనేది ఎలా చేయాలనేది వీ హ్యావ్ మేడ్ ఏ క్లియర్ ప్లానింగ్ ఫర్ దట్. అండ్ ద సెంటర్ ఫర్ అది ఉంది కదా, సిడిసి డీన్, ఇప్పుడు మార్చాను ఒక ఆయన ఎక్స్పోజర్ కూడా వెరీ గుడ్. వేణుగోపాలరావు ఆయన ఏంటంటే నాక్ కమిటీస్లో కూడా వెళ్తూ ఉంటారు. సో ఐ సీన్ మెనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ మేనేజ్మెంట్ ఇది. సో ఐ టోల్డ్ హిమ్ విత్ ఎ స్పెసిఫిక్ టాస్క్. సో ఆ టాస్క్ ఏంటంటే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలో కాలేజెస్ ఎలా ఉన్నాయో ఆ లెవెల్కి వాళ్ళు రావాల్సిందే. రాలేదంటే లెట్ దెమ్ క్విట్. ఇది జరగాలి. ఆ జరగడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటంటే ఈ గ్యాప్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, మాకు తెలియలేదంటారు, ఇంకోటి అంటారు, అవన్నీ లేకుండా చూసుకోండి. వాట్ ఎవర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్, లైక్ ఇప్పుడు జియో ట్యాగింగ్ చేయమంటారు, అవన్నీ జరగాల్సిందే. వాళ్ళు వెబ్సైట్స్ ఓపెన్ చేయమంటారు, అది జరగాల్సిందే. సో ఈ ఆల్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ సర్వే ఉంటుంది, దాంట్లోకి వీళ్ళు అప్డేట్ చేయాల్సిందే డేటా, అది డైరెక్షన్, అది చేయాల్సిందే. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే డైరెక్షన్ యూనివర్సిటీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఇచ్చిన డైరెక్షన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఒక సిడిసి డీన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు జరుగుతుంది. సో వీ హ్యావ్ గివెన్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్. ఐ ఎక్స్పెక్ట్ దట్ within a short span of time people will react for that, and definitely there are going to be some punishments on the colleges where they don't want to do this type of activity. అవి చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా సెటరేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో
సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్రోగ్రెసింగ్.